వాట్ ఈస్ మీరు మీ రోల్ ఏం ప్లే చేశారండి అంటే చెప్పాలంటే ఏం చెప్తారండి? అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ గానీ టోటల్ ఫ్యామిలీ దీంట్లో ఆ ఎవల్యూషన్ లో వర్ దేర్ ఎనీ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్? అంటే ఆల్వేస్ ఆ సపోర్ట్ అండి. నాన్న అమ్మ ఆల్వేస్ వాళ్ళకి ఫ్యామిలీ టుగెదర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సిబ్లింగ్స్ వల్ల ఎవరైనా కానీ. సో నాకు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ టు కీప్ ద ఫ్యామిలీ టుగెదర్. అండ్ నాన్న ఆశయం అన్నపూర్ణ స్టూడియోస్. నాకు ఇక్కడికి వస్తే ఒక సో మచ్ పాజిటివ్నెస్ ఐ గెట్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఆ స్థాన బలం అంటారు చూడండి, నాకు అడుగు పెట్టగానే అలా ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ బికాజ్ ఎవ్రీవేర్ ఎటు చూసినా అమ్మ పెట్టించిన మొక్కలు అండ్ నాన్న ద డిసిప్లిన్ ఈ హ్యాడ్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. కట్టేటప్పుడు కానీ అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో యు చెరిష్ ఆల్ దోస్. ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్. ఇప్పుడు నా ఆడపిల్లలకి నాన్న టెంపర్మెంట్ వస్తుందంటారు, అమ్మ మైండ్ సెట్ వస్తుందంటారు. మీరు అన్నపూర్ణమ్మ గారి గురించి గనక అంటే షీఈస్ ది జెనిసిస్ పాయింట్ కదా, ఈ హిస్టరీ అంతటికి స్టార్టింగ్ పాయింట్ ఆవిడే. అవును. ఆవిడ గురించి చెప్పాలంటే ఈ ఫ్యామిలీ ట్రీ గ్రోత్ లో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? అమ్మ నాన్న వాజ్ వెరీ బిజీ అండి. దోస్ వెన్ ఆయన పైకి వస్తున్న రోజుల్లో చాలా బిజీ. బట్ షీ హెల్డ్ ద ఫోర్ట్ అట్ హోమ్. అండ్ ఇట కన్నవారింట్లో ఇటు అత్తవారింట్లో ఆ బంధువుల్ని కానీ ఎవరిని తక్కువ చేయకుండా అంత బాగా చూసుకుని రెండు వైపులా. అండ్ షీ లవ్ టు ఎంటర్టైన్. ఎవ్వరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపించేది కాదు. ఎప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది. మై హౌస్ ఇస్ ఆల్సో లైక్ దట్ నౌ. ఇట్స్ అన్ ఓపెన్ హౌస్. అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అందరు బంధువులు అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ నాకే ఫోన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మై కజిన్స్, నాన్న సైడ్ కజిన్స్ వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారనమాట. బికాస్ దట్ ఏజ్ డిఫరెన్స్. పెద్దనాన్న గారి పిల్లలు, నాన్న ఇస్ ద యంగెస్ట్, సో అన్నయ్య అని పిలుస్తారు. సో నాకు ఫోన్ చేసి అన్నయ్య అని ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా. బికాస్ దే సీ హిమ్ ఇన్ మీ. ఇన్ఫాక్ట్ డే బిఫోర్ యెస్టర్డే ఆల్సో ఫోన్ చేసి అన్నయ్య నీతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడినట్టు అంటారు. ఐ ఫీల్ దట్స్ అ బ్లెస్సింగ్. yes, it's something very very surprising. ఒక విమెన్ ని అన్నయ్య అని పిలిచి మాట్లాడారంటే మీరు ఎంత రిప్రజెంట్ చేస్తే ఆ పిలుపు వస్తుందండి. అది అంత ఈజీగా వచ్చే పిలుపు కాదు కదా. అవును. అండ్ అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం పిల్లలందరూ ఎవరో అత్తయ్య పిన్ని అని ఏం పిలవరు, నన్ను సుశీలమ్మ అని పిలుస్తారు. సో ఇట్స్ సచ్ ఆ పిలుపులో కేరింగ్ అండి. ఎస్, ఎవ్రీబడి. ఇప్పుడు ఎవరు కోడళ్ళు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా అందరూ నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇప్పుడు శోభిత సుశీలమ్మనే పిలుస్తుంది. జనరేషన్స్ సుశీలమ్మే. అండ్ మా అన్నయ్యతోను తమ్ముడు మాట్లాడితే అది కాదమ్మా అలా మాట్లాడతారు వాళ్ళు కూడా. సో ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్, రియల్లీ బ్లెస్డ్. ట్రూలీ. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు పిలుచుంటారు మిమ్మల్ని సుశీలమ్మ అని. ఆయన సుశీలమ్మ సుశీ భలే పిలిచేవారు. ఆ పిలుపు ఇట్ కంటిన్యూడ్ డౌన్ ది జనరేషన్. అయితే సుశీలమ్మ అని స్టార్ట్ చేసింది సుమంత్ స్టార్ట్ చేశాడు అది. అమ్మ అని సుశీలమ్మ అని వెళ్ళటం. ఎందుకంటే తను పుట్టినప్పుడు అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు, అక్క US లో ఉండేది. సో అక్కడ పెరిగాడు. సో అప్పుడు నాకు పెళ్లి కాలేదు. సో నేను కూడా చూసుకునేదాన్ని తన్ని. అప్పుడు అమ్మ సుశీలమ్మ అంటాం స్టార్ట్ చేసి ఐ గెస్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ అదే పిలిచారు. కన్స్యూమ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు లైఫ్ లో బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ చూశారు, బోల్డ్ జైత్రయాత్రలు చూశారు, ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ ఆవిడ చూడండి లేదు అసలు కెరీర్ లో. అండ్ అలాగే దేర్ వర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. ఆ టైంలో అమ్మ వాటిని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు,
మీరు పర్సనల్ గా చూసినప్పుడు ఒక ఉమెన్స్ ఎంతసేపు ఎంపవర్మెంటే కాదు కదా, ఆ పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఫర్ ఎ ఉమెన్ టు క్యారీ ది బ్యాట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నప్పుడు మీరు ఆ సందర్భంలో అమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే అమ్మ నాన్నకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండేదండి. మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు. ఎస్పెషలీ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఓకే. ఏ షూటింగ్లకి బయట నాన్నగారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా వెళ్ళేది. ఇఫ్ ఇట్స్ అవుట్డోర్ షూటింగ్స్ కి. ఓహో. మాకు ఇంట్లో మా నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉండేవారు. సో వీఆర్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో తనే నాన్నగారితో పాటు వెళ్ళేది. సో షీ గేవ్ హిమ్ దట్ సపోర్ట్. అండ్ ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేయటం ఆయనకు అలవాటు. అదేలేండి. సో షీ గేవ్ హిమ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అదే వెంకట్ గారు నీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక టైంలో ఏమన్నారంటే, ఒక టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక్కసారి అట్లా, అవును, ఆ టైంలో మేము చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం బిఫోర్ నాగార్జున గారు ఎంటర్డ్ ది వరల్డ్ అని. ఆ సందర్భాలు మీకు అమ్మ తాలూకా అబ్జర్వేషన్స్ గట్ట ఏమైనా గుర్తున్నాయా? నాగార్జున గారు హీరో అవడానికి కానీ, లేకపోతే నాగార్జున హీరో అవ్వటం ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ అండి. అవును, ఫర్ ఆల్ ఆఫ్ అస్. అసలు ఇట్ వాజ్ అన్ ఎక్సైట్మెంట్. ఐ థింక్ నాన్నకి ఎప్పుడు ఇష్టం ఉండేది కానీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టిల్ వెంకట్ పెద్దబాబు నువ్వే చేయరాదా, అండ్ దానికి నాగార్జున అఫ్ కోర్స్ గంతెత్తి, బికాస్ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. దట్స్ హౌ విక్రమ్ హ్యాపెండ్. ఐ థింక్ నాకంటే ఎక్కువ ద డిఫికల్టీస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, హౌ ఇట్ స్టార్టెడ్ అన్నయ్యకే ఎక్కువ తెలుసు. అన్నయ్య, అవునండి, ఎందుకంటే హీ ఓన్లీ took the onus of he was more supportive and అందుకని అప్పుడు చెప్పినప్పుడు నేను, ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్. ఇక్కడ సరే మొగాళ్ళు బయటకు వచ్చి కష్టపడతారు, ఇబ్బందులు పడతారు, సవాళ్ళను ఎదుర్కొంటారు, అవన్నీ ఉంటాయి. బట్ దాని ఇంపాక్ట్ ఎట్ ది వెరీ సేమ్ టైం హోమ్ మీద ఉంటుంది. లోపల ఉన్న ఒక మదర్ కావచ్చు, ఒక వైఫ్ కావచ్చు, ఏ రూపంలో ఉన్నైనా మహిళే. కానీ అమ్మకి నాన్నకి అది ఉందండి, పిల్లల మీద అంత ఇంపాక్ట్ తేకూడదండి, రానిచ్చేవారు కాదు. సో సమ్హౌ ఐ డోంట్ థింక్ మా వరకు రాలేదు. when it comes to the point of your own life మాట్లాడాలంటే, అంటే అప్పుడు రెండు చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. నాగేశ్వరరావు చాలా స్టైలిష్ హీరో, పెద్ద గ్లామరు, సినిమా ఇండస్ట్రీ ఒక పక్కన, అదొక కల్చరు. మళ్ళీ మీదంతా కూడా కృష్ణా జిల్లా కల్చరు, అంతా ఫ్యామిలీ బాండ్స్, ట్రెడిషన్స్ అన్ని ఒక పక్కన. ఈ రెండింటి మధ్యన మీరు పెరిగారు ఆ వాతావరణంలో. మీరు దేంతో ఎలాగ ఐడెంటిఫై అవ్వగలిగారండి? అంటే యాక్చువల్లీ మేము అందరం మెడ్రాస్ లో పుట్టాం కదండి. అవును, మోర్ మెడ్రాస్ సిటీ కల్చర్. సో మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ ఉండి హాలిడేస్ కి మట్టుకి అక్కడ విలేజెస్ కి వెళ్ళేవాళ్ళం. సో వి రియలీ యూస్ టు ఎంజాయ్ దట్ అండి. ఎందుకంటే బంధువులన్నా ఆ బంధు ప్రీతి ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచే బాగా. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవారు మాతో, మా కజిన్స్ కానీ, వాళ్ళకి అలవాటు. అమ్మ సైడ్ వాళ్ళు కానీ, కజిన్స్ కానీ మాతో పెరిగారు. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క డిఫరెంట్ కజిన్స్ పెరిగారు. సో ఎప్పుడు అటాచ్మెంట్ ఉండేదండి మాకు. ఆ రూట్స్ మట్టుకు మర్చిపోకపోవడమే కాకుండా, మోర్ పర్టికులర్లీ నాకు బాగా స్పెషల్ గా అనిపించే ఫీచర్ ఏంటంటే, మీ ఇంట్లో తాతయ్య అని పిలవడం, చిన్నమావయ్య అని పిలవడం, అంటే మన ఇళ్లలో ఉండే పిలుపులు అవి. అంతేగాని అంకుల్ అని పిలవడం, బాబాయ్ అని పిలవడం, అట్లా కాకుండా చిన్న బాబాయ్. నాగేశ్వరరావు తాతగారులు ఏమో లేరండి మాకు. అప్పుడు మేము పుట్టి ఊహ తెలిసేటప్పటికే 2 తాతగారులు లేరు. మోర్ అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ఇంట్లో ఉండేవారు. ఓకే.